వేదికలను కూడా ఈ భూ ప్రపంచంలో 2 నుంచి 3 ఏళ్లలో కోటీశ్వరులు చేసే వేదిక ఉందంటే అది డైరెక్ట్ మార్కెటింగ్ మాత్రమే. డైరెక్ట్ సెల్లింగ్ లో దమ్ముల మార్కెటింగ్ ADMS మార్కెటింగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చూశారు, ఎంతో మందిని చూశారు. ఇక్కడ మన ఎండి సార్ సభ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎండి సార్ దగ్గర ఏమేమో తెలవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఒకటే మాట చెప్పి క్లోజ్ చేస్తా. చాలా మంది సెల్ గెలుపుతున్నారు, ఇంకా నేను అబ్జర్వేషన్ చేస్తున్నా. సెల్ చిరంజీవి సినిమా రంగం నుంచి పైకి వచ్చాడు కదా, బాలకృష్ణ పైకి వచ్చాడంటే బ్యాక్ సైడ్ వాళ్ళు అయినాడు, మహేష్ బాబు కోళ్ళు అయినాడు, వెంకటేష్ కోళ్ళు అయినాడు. చిరంజీవి ఒక్కడే స్వయం కృషితోటి పైకి వచ్చి సక్సెస్ కావడం వల్ల వాళ్ళ వంశవృక్షమే మారిపోయింది. మీద వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయారు. ఈ రోజు చిరంజీవి ఒక్కడే హీరో కావడం వల్ల 8 మంది హీరోలను తీసుకొచ్చాడు ఆయన ఫ్యామిలీ నుంచి. ఈ రోజు నీవు చూడండి మిత్రులారా, ఈ రోజు నీవు ఎకనామికల్ ఎదిగితే నీ కొడుకు హీరోయిన్లు కాకపోవచ్చేమో, హీరోయిన్ లాగా బతుకుతారని గుర్తు చేస్తున్నా. ఆ రోజు చిరంజీవిని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు సినిమా అవకాశం ఇస్తే అదే దేవుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ADMS అనే అవకాశం ఇచ్చాడు. ఎందుకు వాడుకోవద్దు అన్నది నా ప్రశ్న. ఒకటే మిత్రులారా, ఈ బిజినెస్ లోకి వచ్చి నేను 37 నెలలు అవుతుంది. 37 నెలల్లో కల్వకుర్తిలో విద్యానగర్ అనే కాలనీలో 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు తీసుకున్నా. 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. ఐ లవ్ ADMS అని ఇంటి మీద బోర్డు పెట్టుకున్నా. 4 ప్లాట్లు తీసుకున్నా. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కొన్నా. ఈరోజు మహబూబ్ నగర్ పక్కన మా విలేజ్ లో 1,50 లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నా. చాలా మంది చెప్పారు ప్లాట్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ల్యాండ్ కొనొచ్చు కదా అని చెప్పొచ్చు. చిన్నప్పుడు ఎక్కిరిచ్చి ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా సక్సెస్ చేయకుండా ఎక్కడ చచ్చిపోతారేమో తొందరపడి కడుతున్నాం. ఎక్కడ ఆ ఇల్లు గృహప్రవేశం ఉంటుంది మిత్రులారా, 4,000 మంది తోటి ఉంటుంది. 3,000 మంది ADMS కుటుంబ సభ్యులు వస్తాయి. 200 కార్ల పార్కింగ్ ఉంటుంది. మే 15 తారీఖు గృహప్రవేశం ఉంటుంది. మే 15 తారీఖు ఎందుకు పెట్టినంటే ఆ రోజు నా మ్యారేజ్ డే. ఆ రోజు ఎందుకు పెట్టినంటే అప్పుడు నాకు ఇల్లు లేకపోతే ఇల్లు బాగలేదని అలిగిపోయారు మా అత్తగారు. ఇవ్వాలి కదా, ఆ కిక్కు కోసం ఆ రోజు చేస్తున్నాం మిత్రులారా. ADMS అంటే అనుమానం ఫస్ట్, తర్వాత అవమానం, సన్మానంతో స్వాగతం దొరుకుతుంది. అదే ADMS గొప్పతనం. ADMS అంటే జోస్ అన్నం, జోస్ అంటే ADMS జోస్. ఇంకో విషయం చెప్పలే, నా భార్యకు 25 తులాల బంగారం చెప్పించాను. ఎక్కడ అమ్మా నా గురించి చెప్పలేమంటదే మాట చెప్తున్నాను. నేను ఒకటే చెప్పిన, పెళ్ళి అయిన కొత్తలా ఒక ఫంక్షన్ పోదామంటే రానని చెప్పింది. ఎందుకు రావంటే నువ్వేదో పోటుగాడు పొడుస్తావని చెప్పేసి మా వాళ్ళు నీకు పిల్లనిచ్చి 1,50,000 కట్నం ఇచ్చి, ఇక నీవేం చేసావు, ఉన్న బంగారం తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఏం వేసుకొని వస్తు మెడల. ఇప్పుడు 25 తులాలు వేసుకొని వచ్చిన 3 ఏళ్లలో 100 తులాలు చేపిస్తాను. దేకో మీరు రౌడీసం అని చెప్పిన. ఇది నా గొప్పతనం కాదు, ఆ భగవంతుడు నాకు ADMS ఇచ్చిన, నేనేం గొప్ప ఎత్తలేను. నాకు దొరికిన అవకాశాన్ని 100% వాడుకోవడం వల్ల ఈ అద్భుతం జరిగింది. నాకున్న అవకాశం నీకు కూడా ఉందని గుర్తు చేస్తున్నా మిత్రమా. మాకు 37 నెలలు పట్టింటే ఇదే సక్సెస్ మీకు రావడానికి 6 నెలలు సరిపోతుంది. ఎందుకంటే మేము ఇందాక రవి సార్ చెప్పాడు, మేము స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడో హెడ్ ఆఫీస్ బెల్లంలో చూపెట్టుకోవడానికి వెహికల్ లేదు, షోరూమ్ లేదు, ఫైనాన్స్ లేదు, ఏమి లేనప్పుడే ఇంత సక్సెస్ వచ్చిందంటే హైవే రోడ్ వేసి పెట్టాం. 6 నెలలు జర్నీ చేస్తే కరోడ్పతులు కావచ్చు అని గుర్తు చేస్తున్నాం మిత్రమా. ఒక్కసారి థ్యాంక్ యూ మిత్రమా. ఈ అవకాశాన్ని దయచేసి ఇది పాకుతుందా, పండుతుందా, ఉరుకుతుందా అని ఆలోచన చేయకండి. నా మిత్రుడు అడిగాడు ఒక రోజు, అనుకోకుండా వచ్చిండు, మామ ఏం చేస్తున్నావు అంటే ADMS చేస్తున్నావు అంటే, ఇంకా ADMS చేస్తున్నావా,
నడుస్తుందా ఏడిఎంఎస్? నడుస్తలేదురా, ఏమైతుందిరా, ఉరుకుతుందిరా అని చెప్పిరా. దయచేసి మిత్రమా, ఏడిఎంఎస్ 2025 నీదే అనుకో, కరోడ్పతి అవుతావు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. మాట చెప్తే ఎవరు నమ్ముతలేరని ఇప్పటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ బిజినెస్ లో 5,35,00,000 రూపాయలు అక్షరాలు సంపాదించిన. ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతలేడు. చాలా మంది శాస్త్రవేత్తలు ఉంటారని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా. ఇది కావాలి, ఇంతకంటే రుజువు ఏం కావాలి మిత్రమా? ఒక్క విలేజ్ లో ఒక బర్త్డేను మ్యారేజ్ డే చేయడానికనే కింద మీద ఈ బాడీ షేక్ అవుతుంది. కానీ 4,000 మందికి ఏక్ నిరంజన్ అనుకొని ఒకే ఒక్కడు ప్రయత్నం చేసి సక్సెస్ అయిన రవికుమార్ సార్ గారికి